నిజామాబాద్ పార్లమెంటు పోరుకు రాజకీయ పార్టీలు సిద్ధమవుతున్నాయి. పార్లమెంటు ఎన్నికలకు అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నాయి. ఇప్పటికే బీజేపీ అభ్యర్థిగా సిట్టింగ్ ఎంపీ ధర్మపురి అరవింద్ పేరు ఖరారు చేసింది అధిష్టానం. కాంగ్రెస్ బీఆర్ఎస్ అభ్యర్థులు ప్రకటించాల్సి ఉంది. అధికార కాంగ్రెస్ అభ్యర్థి ఎంపికపై ఉత్కంఠ నెలకొంది. పార్టీ ముఖ్య నేతల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం నిజామాబాద్ పార్లమెంట్ నుంచి జగిత్యాల జిల్లాకు చెందిన పట్టభద్రుల ఎమ్మెల్సీగా కొనసాగుతున్న జీవన్ రెడ్డి అభ్యర్థిత్వంపై మొగ్గు చూపుతున్నారు. ఒకవేళ జీవన్ రెడ్డికి ఇవ్వనున్నట్లయితే బాల్కొండ మాజీ ఎమ్మెల్యే ఇరవత్రి అనిల్, అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలైన ముత్యాల సునీల్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే అరికెల నరసారెడ్డి, ఆకుల లలిత పేర్లు వినిపిస్తున్నాయి. వీరితో పాటు మరికొందరు నేతల పేర్లు కూడా తెరపైకి వస్తున్నాయి. ప్రముఖ సినీ నిర్మాత నర్సింగ్పల్లికి చెందిన దిల్ రాజు పోటీ చేయించాలనే ఆయన సోదరుడు భావిస్తున్నారు. ఈసారి ఎన్నికలను అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నాయి. అభ్యర్థుల ఎంపికపై పార్టీల అధిష్టానం పెద్దలు ఆచితూచి వ్యవహరిస్తున్నారు. 4 స్థానాల్లో మాత్రమే కాంగ్రెస్ అభ్యర్థులను ఖరారు చేసింది. మిగతా నియోజకవర్గాల్లో మాత్రం పూర్తి స్థాయిలో ఆమోదముద్ర పొందలేదు. నిజామాబాద్ జిల్లాలో బోధన్, నిజామాబాద్ అర్బన్, నిజామాబాద్ రూరల్, ఆర్మూర్, బాల్కొండతో పాటు జగిత్యాల, కోరుట్ల నియోజకవర్గాలు నిజామాబాద్ పార్లమెంటు పరిధిలో ఉన్నాయి. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో బోధన్, నిజామాబాద్ రూరల్ నియోజకవర్గాల నుంచి కాంగ్రెస్ అభ్యర్థులు విజయం సాధించి మంచి ఊపు మీద ఉన్నారు. నిజామాబాద్ పార్లమెంటు ఎన్నికల్లోనూ గెలిచి తీరాలన్న పట్టుదలతో ఉన్నారు. తొలి జాబితాలో నిజామాబాద్ అభ్యర్థి పేరు ఖరారు చేయలేదు. దీంతో టికెట్ ఆశిస్తున్న వారిలో ఉత్కంఠ రేపుతుంది. ప్రధాన పార్టీలు పూర్తి స్థాయిలో అభ్యర్థులను ప్రకటించగానే ఇందూరు రాజకీయం మరింత వేడెక్కనుంది.